స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానము అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఎవరైతే మరి దీన మనస్సు కలిగి దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నిస్తారో మరి వారితో దేవుడు నిత్యము ఉండి తన మార్గంలో మరి అలాగే మనం నడిచే మార్గంలో మనం ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా మాట్లాడాలో, మరి ఏ విధంగా మన యొక్క జీవనాన్ని సాగించాలో ప్రభు బయలుపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని వల్ల ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. ప్రతి ఒక్కరూ దేవునితో నడవడానికి, దేవునికి దగ్గరగా జీవించడానికి మీరు ప్రయత్నం చేయాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యోబు గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం. నిశ్చయముగా నీ దుర్దర్శను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి యోబు భక్తునికి ఇస్తున్న వాగ్దానమే మరి దేవుడు మనకు ఇస్తున్నాడు. కనుక నిశ్చయము నీ దుర్దర్శను ఏమంటాడంటే, నిశ్చయము నీ దుర్దర్శను నీవు మరిచదు, నువ్వు మరిచిపోతావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఒకవేళ దినం నువ్వు దుర్దర్శలో ఉండొచ్చు, మరి అందరూ అసహించుకొని స్థితిలో ఉండొచ్చు, మరి అన్నీ కోల్పోని స్థితిలో ఉండొచ్చు. మరి ఈ దశ నుండి నన్ను తప్పించేవాడు ఎవరు అని అనుకోవచ్చు. ఎందుకంటే దుర్దశలో నువ్వు ఉన్నావు, వ్యాధులతో ఉన్నావు, బాధలతో ఉన్నావు, శోధనతో ఉన్నావు, మరి అనేకమైన నిందలు, అవమానాలు, పోరాటాలు, మరి వీటన్నిటి నుండి మరి దేవుడు నిన్ను విడిపిస్తానంటాడు. ఈ దినం కలిగిన నీకు స్థితి మరి నువ్వు మర్చిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అంత మేలుకరమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ మీ పరిస్థితిని, మీ దుర్దర్శను మర్చిపోతారని దేవుడు వాగ్దానం చేస్తాడు. కనుక మరి ధైర్యం తెచ్చుకోండి. దినం నీకు మరి మేలు కలగబోతుంది అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్ మార్గం వెళ్తూ చదువుతున్నారు వారందరి జీవితాల్లో ప్రభా, వారు కలిగి ఉన్న దుర్దశను ప్రభా నా తండ్రి మర్చిపోనట్లు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నేను కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. వ్యాధి, బాధలు, శోధనలు ప్రభా, నిందల, అవమానాల నుంచి యేసుక్రీస్తును విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు లేని వీళ్ళకి ఉద్యోగాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. చేతి పనులు ప్రభా నేను అలాగే నా తండ్రి నేను చేతి పనులు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. పనులు లేని వారు పనులు కల్పించమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయన చదువుకొనిచ్చిన బిడ్డలకు మీరు తోడైన జ్ఞానం, జ్ఞాపశక్తి దయచేయండి. చదివించే శక్తి తల్లిదండ్రులకు మీరు దయచేయండి. అలాగే ప్రభువా మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడిన మనుషులందరి కోసం ప్రార్థన చేయమంటున్న ప్రభా, అందరినీ జ్ఞాపకం చేసుకోండి. రాజులను, అధికారులను, నాయకులను, మంత్రులను ప్రభా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారందరికీ నీ కాపుదల ఉంచండి. పారిశుద్ధ్య కార్మికులు మొదలు ఉన్నతమైన అధికారుల వరకు నేను ప్రతి ఒక్కరికి నీ కాపుదల వారు చేయనప్పుడు వారు ఉన్న నేను పదవుల్లో ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని, మంచి జ్ఞానం, వివేచన దయచేసి పాలించడానికి నేను వారికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకుని బిడ్డ అందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతయు నేను చక్కటి దీవెనలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ దయా కిరీటాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ దినాన్ని బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములు మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి బలపరిచారని నమ్ముతున్నాను. మీరు బలపడ్డారని నమ్ముతున్నాను. అలాగే దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపి మీ అందరికీ క్రీస్తు నామములో మరి నా శుభాలు తెలియచేసిన దేవుడిని, కుటుంబాన్ని మరి బహుగా దీవించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.